చేసిన పనికి సిగ్గుపడకుండా వీడి కాలర్ పట్టుకుంటావేంట్రా? నీకు అమ్మాయికి సంబంధం ఏంటి? మన కానిస్టేబుల్ ఆ అమ్మాయి కార్ చెక్ చేయబోతుంటే ఆ కార్ డిక్కీలోంచి బ్లడ్ డ్రాప్స్ పడడం గమనించాను సార్. తన ఫేస్లో టెన్షన్ చూసి అనుమానం వచ్చి కార్ డిక్కీ ఓపెన్ చేయకుండా ఆపి ఆమె కార్ని పంపించేసి వెనకాలే నేను ఫాలో అయ్యాను సార్. మిస్ అయిన కారు కోసం వెతుకుతూ ఉండగా ఒక ఫామ్ హౌస్లోంచి ఆ కార్ రావడం చూసి డౌట్ వచ్చి ఆ ఫామ్ హౌస్లోకి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఒక డెడ్ బాడీ కాలుతూ ఉంది సార్. కాలుతున్న ఆ డెడ్ బాడీకి ఆ అమ్మాయికి ఏదో సంబంధం ఉంది అనిపించి తిరిగి చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చి రిజిస్టర్లో ఆమె రాసిన ఫోన్ నెంబర్ డీటెయిల్స్ తీసుకుని తనకి ఫోన్ చేశాను సార్. తన వాయిస్లో కంగారు చూసి తను నేరం చేసిందని కన్ఫర్మ్ చేసుకున్నాను. మళ్ళీ ఫోన్ చేసి 25 లక్షలు డిమాండ్ చేశాను సార్. నీలాంటి వెధవల వల్లే మన డిపార్ట్మెంట్ పరువు పోతుంది. రిమాండ్లో ఉంచండి సార్. ఇవి ఒకసారికి వదిలేండి సార్. భాస్కర్! సార్ ఏమా సార్ మిషన్ లోపల రా. ఆ సీఏ ఏదో ఫామ్ హౌస్ డెడ్ బాడీ ఫైర్ అంటున్నాడు. ఏంటి? అతను చెప్పింది కరెక్టే సార్. ఫామ్ హౌస్లో తగులబెట్టిన డెడ్ బాడీ నా హస్బెండ్ది. నేనే చంపాను. నీ భర్త నువ్వే చంపేశావా? ఎవరు నీ భర్త? యాడ్ ఫిల్మ్ మేకర్ రాహుల్. యాడ్ ఫిల్మ్ మేకర్ రాహుల్ నీ భర్త? భాస్కర్, రాజు, అశ్వత్! భాస్కర్, వెంటనే ఒక టీం తీసుకొని యాడ్ ఫిల్మ్ మేకర్ రాహుల్ ఇంటికి వెళ్ళు. అది క్రైమ్ స్పాట్. అశ్వత్, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయి. ఆ ఇంట్లో ప్రతి ఒక్క మూల సెర్చ్ చేయండి. ఒక్క ఎవిడెన్స్ కూడా మిస్ అవ్వకూడదు. అండర్స్టాండ్? కమ్ ఆన్, గెట్ గోయింగ్. గో! ఎవడి గణేష్? చెప్పా. ఫ్రెండ్. ఫ్రెండా? బాయ్ ఫ్రెండ్? లిఫ్ట్ చేయి. స్పీకర్ ఆన్ చేయి. హలో హలో విద్య, రాత్రి నుంచి కంటిన్యూస్ గా ఫోన్ చేస్తున్నాను. లిఫ్ట్ చేయవేంటి? నైట్ గొడవ జరిగిన తర్వాత రాహుల్ నేను ఏం చేశాడో అని నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? హలో హలో విద్య. తర్వాత మాట్లాడు. విద్య, వాట్ హ్యాపెండ్? విద్య, టెల్ మీ ప్లీజ్. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా? నువ్వెవడ్రా? పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నరసింహ. సారీ సార్, ఐమ్ గణేష్. ఇప్పుడు మా విద్య ఎక్కడ ఉంది సార్? పోలీస్ కస్టడీలో. No complications. I think we can handle it. Not to worry, sir. నమస్తే. నేనే గణేష్. ఆ దెబ్బలేంటి? ఏం చేస్తుంటారా? సార్, ఏం చేస్తుంటావురా? సివిల్స్ కంప్లీటెడ్ సార్. వెయిటింగ్ ఫర్ పోస్టింగ్. ఫ్యూచర్ ఐపీఎస్, ఐఏఎస్. సార్, మా విద్య ఎక్కడ ఉంది సార్?
ఇంటరాగేషన్లో అసలు ఏమైంది సార్? తన మొగుడిని మర్డర్ చేసింది. రాహుల్ని చంపేసిందా? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్ సార్. షీఈ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ గర్ల్ సార్. ఏ చంపేశానని తనే చెప్పింది. సార్ ఒక్కసారి తనతో మాట్లాడే అవకాశం ఇప్పించండి. అసలు జరిగిందేంటో నేను తెలుసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్. 5 minutes. రాహుల్ని నేను చంపానా? అవును, రాహుల్ని చంపాక నువ్వు గేటు తూకి వెళ్ళడం నేను కళ్ళారా చూశాను. ఏంటి, నేను గేట్ దూకి వెళ్ళానా? నువ్వేదో కన్ఫ్యూజన్లో ఉన్నావు విద్య. రాత్రి నాకు వచ్చిన కోపానికి నువ్వు అడ్డుపడి ఉండకపోతే వాడిని అప్పుడే చంపేసి ఉండేవాడిని. నువ్వు నన్ను తిట్టి బయటికి పో అన్న తర్వాత వెళ్ళిపోయినోడిని మళ్ళీ నేను నీ ఇంటి వైపు కూడా తిరిగి చూడలేదు. అలాంటిది రాహుల్ని నేనెలా చంపుతా విద్య? అయితే రాహుల్ని చంపింది నువ్వు కాదా? మరి రాహుల్ని చంపి గేటుతోకి పారిపోయింది ఎవరు? నా భర్త నేను చంపలేదు సార్. మీరిద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? రాహుల్ని నేను చంపాననుకుని నన్ను సేవ్ చేయడానికి నేరం తన మీద వేసుకుంది సార్. షీజ్ ఇన్నోసెంట్. కావాలంటే హంతకుడు దొరికేంత వరకు నన్ను కస్టడీలోకి తీసుకోండి సార్. ఆ హంతకుడు ఎవరో తెలియాలంటే నిన్న రాత్రి గణేష్ వెళ్ళిపోయాక అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పు. కాసేపటికి డోర్ కొట్టడం ఆగిపోయింది. భయం భయంగా వెనక డోర్ తీసుకొని బయటకు వచ్చాను. అక్కడున్న బ్లడ్ డ్రాప్స్ గమనించి భయంగా కిటికీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒక వ్యక్తి గేటు దూకి పారిపోవడం కనిపించింది.
నన్ను కాపాడడం కోసమే వెళ్ళిపోయిన గణేష్ మళ్ళీ తిరిగొచ్చి రాహుల్ని చంపి గేటు దూకి పారిపోతున్నాడు అనుకున్నాను. నా జీవితం ఎలాగో నాశనం అయింది. గణేష్ ఫ్యూచర్ పాడవకూడదనే ఈ నేరం నా మీద వేసుకున్నాను. నా భర్తను నేనే చంపానని మీతో అబద్ధం చెప్పాను. మీరిద్దరూ కాకపోతే మరి రాహుల్ని ఎవరు చంపారు? చెప్పు. ఇంటి బయట రక్త మార్కలతో ఉన్న కత్తి దొరికింది సార్. వెంటనే దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించండి. ఓకే సార్. ప్రకాష్ సార్, వీళ్ళిద్దరితో పాటు నా రూమ్ లో నా కుర్రాడివి అబ్బాస్ పాల్గాడివి సార్, వీళ్ళందరి వేలు ముద్దల్ని తీసుకోండి సార్. క్రైమ్ స్పాట్ లో కత్తి దొరికింది. దాని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ వీళ్ళల్లో ఎవరికైనా మ్యాచ్ అవుతాయేమో చూడండి. ఐ వాంట్ ది రిపోర్ట్స్ ఇమిడియట్లీ. అండర్స్టాండ్? ఓకే. కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్తో వీళ్ళెవరు వేలిముద్రలు మ్యాచ్ అవ్వట్లేదు సార్. అలాగే మా బ్యూరోలో ఫర్దర్ కంపారిజన్ కూడా చేశాం సార్. ఆర్ యు షూర్? ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. నీ భర్త ఇతను గొడవ పడుతున్నప్పుడు అక్కడ ఇంకెవరైనా ఉన్నారా? వాడిని చంపేస్తాడంట. డోస్ క్లోజ్ చేసి. రాహుల్తో మేనేజర్ దాస్ కూడా వచ్చారు సార్. వీళ్ళిద్దరూ కొట్టుకున్నంతసేపు అతను అక్కడే ఉన్నాడా? నేను అంతగా గమనించలేదు సార్. ఆ మేనేజర్ దాస్ నంబర్ నీ దగ్గర ఉందా? ఉంది సార్. వాడికి ఫోన్ చేయి. నో డౌట్ వాడే అయి ఉంటాడు. కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తో మీలో ఎవరివి మ్యాచ్ కాలేదంటే ఖచ్చితంగా ఈ హత్య ఆ మేనేజర్ దాసే చేసి ఉంటాడు. భాస్కర్ సార్, ప్రకాష్ సార్, ఇమీడియట్ గా మేనేజర్ దాస్ ని అరెస్ట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో వాడు ఎస్కేప్ అవ్వకూడదు. కమ్ ఆన్, గో. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. వైష్ణవి అనే పాప ఏ వార్డులో ఉంది? ఎర్లీ మార్నింగ్ డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయారు సార్. చెప్పు భాస్కర్. హాస్పిటల్లో లేడు. ఇల్లు లాక్ చేసింది. ఎస్కేప్ అయిపోయాడు సార్. వాడే, ఖచ్చితంగా వాడే. వాడి ఫ్యామిలీ, బంధువులు, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేయండి. ఎవరిని వదిలిపెట్టకండి. సిటీ నుంచి బయటికి వెళ్లే లోపలికి వచ్చే ప్రతి వెహికల్ ని చెక్ చేయండి. అన్ని చెక్ పోస్ట్ అలర్ట్ చేయండి. రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, ఎయిర్పోర్ట్ ప్రతి చోట పోలీసులు పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో వాడు నాకు దొరకాలి. సార్, మేము వెళ్ళొచ్చా సార్? అయ్యో తప్పకుండా. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే బ్యాండ్ మేళం పిలిపించి ఊరేగింపుగా తీసుకెళ్లి అలానే ఇంట్లో వదిలేస్తాం. హత్య చేయబడింది ఇండియాస్ మోస్ట్ ఫేమస్ ఫోటోగ్రాఫర్ రాహుల్, ఒక విఐపి. ఇది ఎంత సీరియస్ అయిన కేసో తెలుసా? ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఈ హత్యతో మీకు సంబంధం లేదని తేలిపోయినంత మాత్రాన మిమ్మల్ని వదిలిపెట్టలేం. అసలైన నేరస్తులు దొరికేదాకా మీరే నేరస్తులు. నీ ఫ్రెండ్ కోసం నువ్వు చేసిన రిస్క్ చూస్తూ ఉంటే నీలో నన్ను నేను ఐడెంటిఫై చేసుకున్నా. నా పర్సనల్ రిస్క్తో మిమ్మల్ని వదిలిపెడుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రాగల 24 గంటలు
గంటల్లో బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మరొక వైపు రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ సిబ్బంది అప్రమత్తమై యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఇటీవల సంచలనం సృష్టించిన మేఘనా రేప్ అండ్ మర్డర్ కేసులో శిక్ష పడ్డ 3 ఖైదీలు వినీత్, పునీత్, అద్విత్ చెర్లపల్లి జైలు నుండి కొద్దిసేపటి క్రితమే తప్పించుకు పారిపోయారు. రంజన్, భాస్కర్, సార్ సిటీలోని ప్రతి చెక్ పోస్ట్ అలర్ట్ చేయండి. అన్ని వెహికల్స్ తరోగా చెక్ చేయండి. చెక్ ఆల్ పబ్లిక్ ప్లేసెస్, షాపింగ్ మాల్స్, థియేటర్స్, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్, హాస్పిటల్స్, including ambulance. No exceptions. Am I clear? ఎస్ సార్. Good. Disperse. అద్విత్ చెర్లపల్లి జైలు నుండి మరి కాసేపట్లో ఏసీపీ ఆఫీస్ వద్ద ప్రెస్ మీట్ మొదలు కాబోతోంది. ప్రెస్ మీట్ లో నిందితుల పరారీకి సంబంధించి ఏసీపీ నరసింహ ఏ వివరాలు వెల్లడించబోతున్నారు అని మీడియా మొత్తం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. Good evening, everybody. సార్, ఖైదీలు అంత ఈజీగా ఎలా తప్పించుకుని పారిపోయారు? కరడు కట్టిన క్రిమినల్స్ ఇలా పబ్లిక్ లోకి వదిలేస్తే ప్రజల సెక్యూరిటీ మాట ఏంటి సార్? ఇంతమంది పోలీసులు నుండి ఏం చేస్తున్నట్టు? సార్, అది మీ ఫెయిల్యూర్. ఐ మీన్ పోలీసుల ఫెయిల్యూర్ అనుకోవచ్చా? మీ క్వశ్చన్స్ అయిపోయా? ఇంకేమైనా మిగిలిన్నాయా? తప్పించుకున్న ఖైదీలని ఇప్పటి వరకు పట్టుకోలేకపోవడం మీ డిపార్ట్మెంట్ అసమర్థత అని మీరు అనుకోవడం లేదా? ఎవరన్నారు? ఆ? ఎవరన్నారు? సడన్ గా తుఫాన్ విరుచుకుపడితే వాతావరణ శాఖ అసమర్థత అవుతుందా? ఆ? అవకాశం దొరికింది కదా అని అడ్డమైన ప్రశ్నలు వేయకండి. నెక్స్ట్. సార్, ఖైదీలు తప్పించుకుని ఆల్రెడీ 2 గంటలైంది. ఇంకెప్పుడు పట్టుకుంటారు? పారిపోయిన ఖైదీలు పిక్ పాకెటర్స్ కాదు, ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి మర్డర్ చేసిన నోటోరియస్ క్రిమినల్స్. ఆ రోజు నేనే వాళ్ళని అరెస్ట్ చేసి శిక్ష పడేలా చేశాను. అది మీ అందరికీ తెలుసు. కానీ ఒక్క విషయం కాన్ఫిడెంట్ గా చెప్పగలను, మీ మైక్ లో వాళ్ళని రీచ్ అయ్యే లోపు నా బుల్లెట్ వాళ్ళని తాకుతుంది. మనం ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అక్కడ అతని శవం లేదు. అది చూసి షాక్ అయ్యాం. ఇంతలో నువ్వు మమ్మల్ని చూసేసాం. మేం చంపిన రాహుల్ని నువ్వు చంపావని చెప్పేసరికి అది విని ఇంకా షాక్ అయ్యాం. ఆ తర్వాత నీ కథ విన్న మాకు బాధ అనిపించింది. మా మేఘన గుర్తొచ్చింది. నీ మీద జాలేసింది. చెయ్యని నేరానికి దోషులుగా శిక్ష అనుభవించాం. మేం చేసిన నేరానికి నువ్వెక్కడ శిక్ష అనుభవిస్తావోనని నీకు హెల్ప్ చేయడం కోసం రాహుల్ శవాన్ని కాల్చే వరకు నీతోనే ఉన్నాం. ఇప్పుడు చెప్పు, రాహుల్ లాగా నా ఏసీపీని కూడా చంపాలా వద్దా? చంపేయండి. బయటికి రండ్రా. మీరు నన్ను చంపడం కాదురా, మీరే నా చేతిలో కుక్క చావు చావబోతున్నారు. ఎప్పుడైతే మీరు జైల్లో నుంచి తప్పించుకోరాగానే రాహుల్ చనిపోయాడో అప్పుడే నాకు తెలుసురా, వాణ్ణి చంపింది మీరేనని. మీ నెక్స్ట్ టార్గెట్ నేనేనని కూడా నాకు తెలుసు. అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నా.
ఇవాళ ఏమైనా సరే మిమ్మల్ని వదిలేది లేదు, మీతో పాటు దీన్ని కూడా వేసేస్తా. అప్పుడు మేఘన, ఇప్పుడు విద్య. Don't you know this is a nude photo shoot? ఇదొక్కటే ఉంచుకొని డ్రెస్ తీసేసాయి. I'm running out of time. Make it quick. సార్ నేను చేయలేను సార్, ఇలా నాకు తెలియదు సార్. ఐ కాంట్. ఐమ్ సారీ. I don't know why you're making a scene out of it. I'm just trying to show the way you are. Okay? I'm not shooting pornography here. Just No! Are you mad? నిన్ను సెలెక్ట్ చేయకముందు 1000 మోడల్స్ రిజెక్ట్ చేశాను. అండ్ నీ ఫోటో చూపించి కాంట్రాక్ట్ ఓకే చేయొచ్చు. అండ్ దట్ ఇడియట్ లైక్ యూ. After this ad, I'll be an international ad filmmaker and you'll be an international model. And I swear I have no time for this. ఎంత రెమ్యునరేషన్ కావాలంటే అంత ఇప్పిస్తా. ప్లీజ్ కమ్. సారీ సార్, నేను మనీ కోసం చేయట్లేదు. ఇట్స్ మై ప్యాషన్. బట్ న్యూడిటీ చేయలేను సార్. ఏం ఎక్స్ట్రా చేస్తున్నావు? ఇంతకుముందు ఎవరి ముందు న్యూడ్గా నించోలేదా? ఐ డూయింగ్ ఇట్ ఆర్ ఎల్స్ ఐల్ డూ ఇట్ ఫర్ యూ. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్. వాట్? నేను ఇప్పుడే నా ఫ్రెండ్స్కి చెప్తా. ఫ్రెండ్స్? ఏ నో నో నో. ఏ నో. దిస్ ఏంటి? జస్ట్ చెప్పించేయి. క్విక్. ఏయ్. ఐమ్ సారీ. Did you hit me? ఐమ్ సారీ. What sorry? రేయ్ మన మేఘనా గుంతురా? అవును మేఘనా. రేయ్ ఏమడిగింది? ఒక్క ఫోటో కాదు. Why did you hit me? One photo is all that I've asked. Thanks, Ra. Right time, Kucha.
అదేరా పోలీస్ అంటే. ఫోటోషూట్. యాక్చువల్లీ మీ ముగ్గురిని నా రివాల్వర్తో షూట్ చేయాలరా, కానీ దీన్ని రేప్ చేసి మర్డర్ చేసిన నేరాన్ని ఎవరి మీదైనా వెయ్యాలి కదా. అందుకే ఇదంతా వీడి సెల్ ఫోన్లో షూట్ చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అది ఇంకోటేంట్రా ట్విట్టర్, ఆ ట్విట్టర్, ఇదిగో వీడి అకౌంట్ నుంచి అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ అయిపోయింది. మిమ్మల్ని ఇద్దరిని వదలవురా. నేను కూడా మిమ్మల్ని వదలనురా. రాహుల్, ఆ సిగరెట్ తీసుకెళ్ళి దాని మొహం మీద అంటించు. వీళ్ళల్లో సైకోయిజం ఎలివేట్ చేయాలి, పబ్లిక్ ని రెచ్చగొట్టాలి. బతికే ఉందిరా? బతికే ఉంది సార్. హాస్పిటల్కి తీసుకెళ్దాం సార్. ఎప్పుడైనా తప్పు చేస్తే ఆ తప్పుని పర్ఫెక్ట్ గా చెయ్యాలి. నువ్వు వదిలేసిన పని నేను పూర్తి చేస్తా. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించిన మేము ఎలాగైనా సరే ఆ రాహుల్ని, ఏసీపీని చంపాలని నిర్ణయించుకున్నాం. జైలు నుంచి తప్పించుకొని డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేసరికి నిన్ను చంపడానికి జైలు నుంచి తప్పించుకొచ్చావురా. Hey!